అభివృద్ధి చెందిన ప్రాంతాలకి అభివృద్ధి చెందిన ప్రాంతాలకి తేడా లేదా? ఎవరికి మేమంతా అబద్ధాలు మాట్లాడుతున్నాం అని చెప్తుంటారు. ధర్మాన గారు అలాగే మాట్లాడతారులేండి. ఏమిటి అలాగే మాట్లాడతారు? నువ్వు జవాబు చెప్పు. ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ, సంపదలన్నీ ఎవరివి? ఎవరి చేతికి వెళ్ళిపోయినాయి? ఈ 80 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి అందరూ. నాడెవరి వద్ద శ్రీకాకుళం జిల్లాలో బేదవాడి దగ్గర భూమి ఉండేదో ఆ భూమి ఇప్పుడు లేదు. వేరే ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద పెద్ద భవనాలు వచ్చినాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ రోడ్డు వెంట కనిపిస్తున్నటువంటి సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? మన దగ్గర లేదు. వాళ్ళు వచ్చింది తప్పని నేను అన్నాను. రాజ్యాంగబద్ధమే వాళ్ళు రావచ్చు. ఎందుకు రాగలిశారు? మీరు అభివృద్ధి చెందిపోయారు కనుక, మీ దగ్గర చదువుకున్నారు కనుక, మీకు దేశంలో వచ్చినటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ తీసుకునేటువంటి తెలివితేటలు ఉన్నాయి కనుక, ప్రపంచంలో టెక్నాలజీని అంతా తెచ్చుకోలేనటువంటి చైతన్యవంతులు మీరు కనుక, దేశం నుండి బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకునేటువంటి తెలివితేటలు మీకు ఉన్నాయి కనుక, మీరు అవన్నీ తెచ్చుకొని మా ఆస్తులన్నింటిలో మా అందరి తాలూకు ఆస్తులను తీసుకుని ఏ భూమి మీద నేను ఈ భూమికి ఓనర్ను, యజమాని దర్జాగా ఆనాడు గోసి కట్టుకున్న కర్ర పట్టుకొని గర్వపడినోడు ఈవేళ గర్వం లేదు సరే ఇక్కడ ఆఖరికి తల పట్టుకొని రేపు ఎలా గడుస్తుంది నాకు కూలిచ్చేటువంటి వాడు ఆడి భూమి మీదే కూలి కోసం ఎదురు చూసేటువంటి స్థితి ఈనాడు ఈ ప్రాంతాల్లో వచ్చేసిందని మీకు సందర్భం మానేస్తుంది. వాటిని రాలేదు మన బేదరికం. ఈ 80 సంవత్సరాల పరిపాలనలో లోపాల వలన వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి మనకు ఒక వెలుగులా కనిపించినాడని మీకు మనం చేస్తుంది. ఈవేళ పెట్టినటువంటి మూలపేట పోర్టు 4,300 కోట్ల రూపాయలు పెట్టుబడి. చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ నుంచి 10 సంవత్సరం అది పూర్తి చేయడానికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. దాని బ్యాంకులో అప్పు శాంక్షన్ చేయించి లోన్ శాంక్షన్ చేసి ఇచ్చినాం. అది కూడా మీరు పూర్తి చేయరా? ఆ ప్రభుత్వం పోయింది కనుక మీరు వదిలేస్తారా? ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వంశధారిని మీరు పూర్తి చేయరా? 200 కిలోమీటర్లు కలిగినటువంటి సముద్ర తీరంలో ఉండేటువంటి ఒక్క హార్బర్ కట్ సూర్యుని చెప్పుడు ఇప్పుడే ఒక్క ఫిషింగ్ హార్బర్ కడితే అది కూడా మీరు పూర్తి చేయరా? ఏమిటి అన్యాయం? ఎందుకు మనం తిరుగుబాటు చేయకూడదు? ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయకూడదు? ఎవరో ఇక్కడ వాళ్ళ తరఫు ప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు గతిలేక వాళ్ళ తరఫున మాట్లాడతారు. కానీ మన కళ్ళెదురుగా మన కన్నీరు, మన బాధలు, మన ఆవేదనలు తెలుస్తాయి కదా. దొండ ఎమ్మెల్యే 2,400 కొంటానని చెప్పావు. ప్రతి కార్యాలయంలో నోటీస్ అంటించినావు. ఇంటిల్లిపాది కష్టపడి అప్పులు తెచ్చి బ్లాక్లో ఎరువుకొని మొత్తం రక్తాన్ని అంతా చెమట కింద చిందించి పనిచేశారు కుటుంబం అంతా. గింజలు రెడీగా ఎగరబోసి రెడీ చేసినప్పటికీ సావు కౌరు చల్లగా చెప్తున్నాం. ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు? రాజధాని గురించి నువ్వు మార్కెటింగ్ చేస్తున్నట్టుగా దీని గురించి ఎందుకు మార్కెటింగ్ చేయవు? ఇది పేదవాళ్ళ సమస్యని కదా. రాజధాని ఇక్కడ నుంచి మారుదని మార్కెటింగ్ చేస్తున్నావే, అదే మార్కెటింగ్ ఈ పేదవాడి గింజల కోసం ఎందుకు నువ్వు మార్కెటింగ్ చేయవు? నువ్వు చెప్పింది కదా 2,400 కొంటానని చెప్పింది. ఇవాళ వ్యవసాయ మంత్రి నా చేతిలో ఏం లేదు, నేనేం చేయలేను అంటున్నాడు. అక్కడ అలాగంటాడు, ఇక్కడేమో డీ అని అంటాడు. ఎందుకు ఇది? ఎవరి ప్రయోజనం కోసం ఇది? నేను ఎన్నుకొని ప్రతినిధిగా పంపించిన నీ ప్రజలకు నువ్వేమీ ఒక సాయం చేయలేని స్థితిలో ఉంటే, ముఖ్యమంత్రిని నిలదీయలేకపోతే ఎందుకు మనకి ఉద్యోగాలు అంటాను? మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో పేద ప్రాంతాల ప్రతినిధులు మనసు మాట్లాడే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో వివేదించడానికి కూడా సిద్ధపడాలి. అలాంటి అన్యాయం మన ప్రాంతానికి జరుగుతుందని మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. ఒక ఎమ్మెల్యే అయితే ఎంతరా, అవ్వకపోతే ఎంతరా బాబు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు చెప్పారు? మన శ్రీకాకుళం చెప్పగలరా మీరు? అసలన్నా నువ్వు పుట్టినప్పటి నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు చూసారో అది మర్చిపోయి ఉంటుంటాడు. అవేం జ్ఞాపకం ఉండవు. ఉన్నంతకాలం మనం మన జనంకి ఏం చేశాము, వాళ్ళ కష్టాల్లో పడిపోకుండా మనం ఎలాగ పని చేయాలి అనే దాన్ని దృష్టి పెట్టాలి. నేను ఇది చూసిన తర్వాత 10 మంది రైతులను తీసుకొని, లీడర్స్ని తీసుకొని 2-3 కళ్ళాలకు వెళ్ళి నేను అడిగాను. అప్పుడు 1750 ఉండేది, నేను అడిగిన తర్వాత 1600 అయిపోయింది. ఇది
ఖచ్చితంగా గట్టిగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. ఒక్కడ చూడు నేను వెళ్ళి మాట్లాడిన దానికి అలా కాదు, మేము కొంటాము, రైతులను ఆదుకుంటాము అని ఒక్కడు మాట్లాడలేదు. వ్యవసాయ మంత్రి చేత మాట్లాడించండి కొనలేమని. ముఖ్యమంత్రి గారు మీరేం చేస్తున్నారు? మీరు చెప్పండి. బడ్జెట్ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ కొంత డబ్బు ఇచ్చి నేను ఆదుకుంటానని మాట చెప్పలేకపోతున్నావే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కళ్ళాలకు పంపించి మరీ పడిపోకుండా బస్తాలకు గింజలు ఎత్తించి డబ్బులు బ్యాంకులు వేసి ఆదుకున్నటువంటి సందర్భం మీ అందరికీ జ్ఞాపకం లేదా? మన తాతలోనే కదా అవేళ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి చేయించండి పని. తేడా రెండు ప్రభుత్వాలకు ఉన్నటువంటి తేడా చూడండి. మనం ఇంట్లో ఏటో కొంప మునిగిపోయినట్టు నువ్వు నోరు బిగించేసి ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఎలాగా? మాట్లాడుతుండాలి. పక్కింటోడికి ఆడికి మొదటి రోజు వెండు అది టీడీపీ మైకం ఉంటుంది. ఒక్క జొన్న దెబ్బ తగిలినప్పటికీ కొద్దిసేపు నీతో కూర్చోడానికి ఇష్టపడతాడు. మరొక దెబ్బ మరొక తగిలినప్పటికీ మావోడే కరెక్ట్ అని వెనక్కి రావడానికి ప్రయత్నించి నువ్వు మాట్లాడకపోతే ఎలాగా? అడుగుడు మాట్లాడడం లేదంటే మాట్లాడకపోవడం 2 సంవత్సరాల క్రితం మాట. ఈవేళ అది లేదు, అది తగిలిపోయిన జల్ల. ఇంట్లోన పెన్షన్ కోసం రెడీ అయినోడికి పెన్షన్ ఇవ్వలేదు. అదే కుటుంబంలో ఇంతకుముందు మత్స్యకారు భరోసా వచ్చినటువంటి వాడి కటింగ్ అయింది 30%. ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు. 2,70,000 ఇల్లు చంద్రబాబు మొన్న ఏ రోజు అది